కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గతంలో అమెరికా జోక్యాన్ని ఇందిరాగాంధీ అడ్డుకున్నారని, కానీ ప్రస్తుతం భారత నిర్ణయాల్లో ట్రంప్ జోక్యం చేసుకుంటున్నారని మండిపడ్డారు. దేశం యావత్తు మద్దతిచ్చినా యుద్ధం చేయడంలో మోదీ విఫలమయ్యారంటూ విమర్శలు గుప్పించారు. కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటన చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మన అంతర్గత విషయాల్లో ఆయన జోక్యం ఏంటని ప్రశ్నించారు. కేంద్రానికి మద్దతిస్తూ తెలంగాణ సర్కార్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిందని, తమను అభినందించాల్సిన కిషన్ రెడ్డి విమర్శించడం విడ్డూరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు దువ్వుతే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినా, నేను యుద్ధాన్ని ఆపినా, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. మీరు విజయం సాధిస్తే, మీరు పాకిస్తాన్ ఓడిస్తే, మీరు తీవ్రవాదాన్ని అణిచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేది, అభినందించేది. కానీ గొప్పల కోసం మీ నాయకత్వం, మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈరోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడి బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేమున్నాం, నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని మేము చెప్పినాం. ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు. కానీ ఈరోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు గొప్పవాళ్ళో కాదో ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగానితనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చేతగానితనం మాటలు మాట్లాడడం మానేసి తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచించారు.